సార్ నమస్కారం సార్. నమస్తే బ్రో. సార్ మన అఖండ 2 మరి డిసెంబర్ 5th రిలీజ్ కు సిద్ధమైపోయింది. అయితే దీన్ని పాన్ సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు హిందీ ఆడియన్స్ కు ఈ సినిమా ఉందని తెలియాలి. సో అక్కడ కూడా ప్రచారాలు జోరుగా అయితే చేయాలి. సో మరి ప్రచారాలు పెద్దగా చేయట్లేదని వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ అయ్యాయి. అది కూడా యోగి ఆదిత్యనాథ్ గారితో అఖండ టీం అంతా కూడా కలిసి ఉండడం, ఆయనకి త్రిశూలాన్ని బహుకరించడం జరిగింది. సో ఒకసారిగా ఇది మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. మరి ఇది సరిపోతుందా నార్త్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అఖండ 2? మరి ఇంకా ప్రమోషన్స్ చేయాలా? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకురావడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్ మూవీకి? అఖండ సినిమా చాలా ప్లాన్డ్ గా చేశారు. దీని వెనుక రాజకీయం కూడా ఉంది. అది ప్రజలకి తొందరలో అర్థం అవుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యాన్ని కలుసుకోవడంలో కేవలం రాజకీయం ఉంది. ఆయన సినిమా చూస్తాడు. దీని వెనుక ఏమని మీరు చెప్తున్నారు? సనాతన ధర్మం అని చెప్తున్నారు. సనాతన ధర్మం అని చెప్పి ఫోకస్ లో ఉన్న సినిమా బహుశా మొట్టమొదటిసారిగా ఇదే కావచ్చు. అర్థమైందా? ఎందుకంటే యోగి ఆదిత్యకి ఏ బహుమతి ఇచ్చాడో తెలుసా నీకు? త్రిశూలం బహుమతి ఇచ్చాడు. బహుమతి ఇచ్చాడు అన్నమాట. అంటే ఏమిటి? ఇదంతా పకడ్బందీగా జరుగుతుంది. యోగి ఆదిత్య కొనసాగ చేస్తే మొత్తం బాలీవుడ్ అంతా బ్రహ్మాండంగా సినిమాని ఒక బంగారు పంట పండిస్తారన్నమాట. ఆసులు వర్షం ఉంది. అందుకోసమే చేశారన్నమాట. ఇటీవల ఏం చేశారంటే సినిమాలో ఏముంది ఏం లేదని ఆలోచించుకున్నట్టయితే సినిమాలో ఒక 2,000 3,000 పెట్టి బఫెట్ ఉంటుంది చూసారా? 3,000 రూపాయల బఫెట్ లో ఏం తిందాం అనుకుంటే అది ఉంటుంది అన్నమాట. అలాంటి బఫెట్లే తయారు చేశారు దీన్ని. తర్వాత కేవలం ఫైట్సే కాదు, అక్కడ లాంగ్ నంది డైలాగ్స్ ఉన్నాయి. ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఉంది. తర్వాత ఏంటంటే ఎవరికి ఏ ఆటంకం లేకుండా డిసెంబర్ 5న వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి జనవరి 5 వరకు 1 నెల రోజుల పాటు ఉంటే 4 రోజులు 4 వారాల్లో ఆయన తాలూకు 1000 కోట్లు వచ్చేసింది ప్రభుత్వ వ్యాప్తంగా అయినటువంటి సినిమా థియేటర్లో. కనుక ఇదంతా ప్లాన్డ్గా జరుగుతుంది. దీని వెనక రాజకీయాలు ఉన్నాయి. తర్వాత ఆ మధ్య కాలంలో బాలకృష్ణ తాలూకు జోష్ తగ్గింది అనుకున్నారు, కానీ మళ్ళీ బాలకృష్ణ జోష్ పెంచాడు. ఇటు యాక్షన్ పిక్చర్లో తండ్రిలాగా ఉంటున్నాడు, ఇటు రొమాన్స్ పాటలు ఏంటి డ్యాన్సుల్లో మళ్ళీ అంతకుముందు మునుపటి హుషారుగా ఉన్న బాలకృష్ణలాగా ఉంటున్నాడు. కాబట్టే కదా సంయుక్త ఎంత బాగా చేసిందండి అమ్మాయి డ్యాన్సు, బాగా చేసింది. ఆయనతో పోటీ పడి నటించింది అన్నమాట. యాక్షన్ పాటు కూడా పోటీ పడి నటించారు. అంత బాగుంది. కనుక ఈ అఖండ మీరు అనుకున్నటువంటి ఆ క్లబ్కి చేరొచ్చనేటువంటి ఇప్పుడు కూడా చేరొచ్చనేటువంటి ధైర్యమే నాకుంది. అని దానికి తగినటువంటి అఖండ 1000 కోట్ల క్లబ్లో చేరడానికి తగినటువంటి వనరులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మెట్లు అలా వేశారన్నమాట. మెట్లు ఎక్కిపోయినట్టయితే 1000 కోట్ల క్లబ్లో చేరిపోతుంది. మరి అంత గొప్ప సినిమా ఉండదు. అర్థమైందా? మనశంకర వరప్రసాద్ వచ్చేటంటే ఎప్పుడు జనవరిలో వస్తాడు. దాంతో ఆటంకం ఏముంది? అందువల్ల ఇప్పుడు సినిమాలో కూడా మొన్న మాస్ జాతర అనే సినిమా రవితేజ చూసిన తర్వాత నాకు ఒక్కసారి ఆలోచనలో పడ్డానమాట. అరే ఇన్ని కోట్లు పెట్టి తీసే సినిమాకి జనం పేరు అంటే ఎంతమంది ఉన్నారో చెప్పకూడదు. అది హీరో మనోభావాలు కూడా దెబ్బతీసినట్టు ఉంటుంది. చాలా ఆశ్చర్యం కదండి. సపోజ్ 75 కోట్లు అయింది, 100 కోట్లు అయింది. ఎప్పుడు చేరితే 100 కోట్లు ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ రిలీజ్కే జనం రాకపోతే సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్లో డబ్బులు వస్తాయా? మ్యూజిక్ అమ్ముడుపోతుందా? సెటిలైట్ అప్పుడు మన ఓటీటీ అని దాని పేరు అంటారు. ఓటీటీ కదా, ఓటీటీ అంతగా అమ్ముడుపోతుందా? ఈ అన్ని విధాలు కూడా నష్టపోయిన వాళ్ళు అవుతారు కదా. అది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది మన అఖండ తాండవం. సార్ ఇప్పుడు పానినే సినిమా అంటే మనకు నార్త్ లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ వచ్చింది అనుకో 1000 కోట్ల వరకన్నా ఈజీ అవుతుంది. మరి నార్త్ లో ఎంత వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? ఓన్లీ నార్త్ కవర్ చేస్తే మనకి సోహో ఏమైందండి? ఇక్కడ దెబ్బతిన్నది ప్రభాస్ సినిమా నార్త్ లో దెబ్బతింది. ఒక్కసారి 300 కోట్లు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎడిషనల్ గా
మనకి ఆదిత్య యోగి ఉన్నాడు కదా, మరి ఆయన తాలూకు బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా. ఆయన అవసరం ఏంటంటే మొత్తం థియేటర్ని ఆడించమని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. ఒక సినిమా ఆడించండి, సనాతన ధర్మాన్ని చాటి చెప్పే చిత్రం ఇది, దీన్ని ఆడించండి అంటే ఏముంది. బట్ ఏదో జంతర్ మంతర్ మాయాజాలం మాత్రం జరుగుతుంది. అలాగా బోయపాటి శ్రీను కూడా ఇక్కడ రాజమౌళి లాగా సినిమా తీయడమే కాకుండా సినిమాని ప్రమోట్ చేసే విషయంలోనూ తన తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. మనం సినిమా తయారు చేసాం, రిలీజ్ చేసామని కాకుండా సినిమాని తయారు చేసిన తర్వాత దాన్ని పదింతలు హైప్ ఇచ్చి అమ్మడం అన్నది డైరెక్టర్కి ఉన్న టాలెంట్. ఆ టాలెంట్ బోయపాటి శ్రీనుకు కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే సార్, ఇంకో రిలీజ్ ఈవెంట్ కూడా పెద్దగానే చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని పిలవడం వరకు అంటే ఆయనకు పాన్ మార్కెట్ ఏర్పడింది, అటు నార్త్ సైడ్ ఎక్కువగా క్రేజ్ ఏర్పడింది, అది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మరి ఎలా ఉంటుంది సార్? నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఉన్న అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కనుక వాళ్ళు సహకారం చేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోతే చిరంజీవి తప్పగా వస్తాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ఈరోజు టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వాళ్ళిద్దరు మూడో వాడు రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు అందరినీ పక్కతో వేయాలి. సింహం సింహం అని చెప్పేసి వాళ్ళు చిరంజీవి హీరో, మెగా హీరో, ఈయన సుప్రీం హీరో, లేకపోతే ఇంకేదో హీరో అని అనుకుంటారు అనమాట. తప్ప ఇతరులకి మార్గం ఎవరు. 90% పవన్ కళ్యాణ్ వచ్చారంటే బాగుంటుంది, మంచి క్రేజ్ ఉంటుంది అన్నమాట. అలాగే చిరంజీవి గారు వచ్చినా మంచి క్రేజ్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎవరు వచ్చినప్పుడు కూడా అంతగా కాదు. అలాగే ప్రభాస్ వీళ్ళందరినీ పిలిచి పరిస్థితి బాలకృష్ణది కాదు. బాలకృష్ణ దృష్టిలో చిరంజీవి గారి హీరో, బాలకృష్ణ గారి దృష్టిలో ఇలాగ ఆ స్థాయిలో ఉన్నవాడు ఎవరైనా హీరో అనుకుంటాడు అనమాట. ఈ అర్జున్ వచ్చాడు అనుకోండి, వచ్చినా సరే పెద్ద నేను అనుకుంటున్నాను అర్జున్ వస్తే అర్జున్ వల్ల ఇది పెద్ద బెనిఫిట్ మాత్రం రాదు. అర్జున్ వల్ల అర్జున్ ఫ్యాన్స్ వస్తారు, కానీ అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమాకి టికెట్లు తెగవు కదా. అది ఇంకెవరైనా ఫ్యాన్స్ అయితే తెగుతాయి, కానీ అర్జున్ ఫ్యాన్స్ చుట్టూ చూపుగా అర్జున్ పిలిపిస్తే వస్తారు, చూసి వెళ్ళిపోతారు అనమాట. మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఓకే సార్. అది హీరోలందరూ చాలా ప్లాన్డ్ గా, క్యాలిక్యులేటెడ్ గా ఉంటున్నారండి. ఏ రోజైనా చూసామా? స్పిరిట్ అనే సినిమాకి అది ప్రభాస్ సినిమా. ప్రభాస్ సినిమాకి ప్రభాస్ లేకుండా ఓపెనింగ్ చేస్తారా? దాని వెనక ఎంత స్ట్రాటజీ ఉందో ఆలోచించండి. మీ సినిమా మీరు ఎక్కడ ఉన్నారు, సినిమా ఓపెనింగ్ అయ్యింది అంటే అంత దూరం ఆలోచిస్తున్నారు. ఆ దేశం తప్పని చెప్పడం, అంత దూరం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇది ఏదో అంతకుముందు లక్షల్లో బిజినెస్, ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందువల్ల ఈ పరిస్థితులు చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకొని మనం జాగ్రత్తగానే చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.